ఏమోనండి, కష్టాలన్నీ ఒకసారి మనకే వస్తాయనిపిస్తుంది. ఏం చేస్తాం, అట్లా అయిపోతాం కథ. ఈ మాట ఎందుకుంటానని అంటే, మనకైతే ఇప్పుడు మైసూర్కి ఇంటర్సిటీ పడిందండి. హలో, హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అంతే, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయిందండి డ్యూటీ చేసి. గురువారం డ్యూటీ చేశాను, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. టుడే ఫ్రైడే, టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. డేట్ వచ్చేసి 3rd, మేబీ జూలై 3rd. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ వెళ్ళాం కదా. ట్రిప్కి వెళ్ళేసి బుధవారం వచ్చాము బెంగళూరుకి. సో బుధవారము నెక్స్ట్ డే నా భార్యకి ఎగ్జామ్స్ ఉన్నింది, బిఎస్సి నర్సింగ్ చేస్తుంది. సో దానివల్ల డ్యూటీ చేయలేకపోయాను. ఈరోజు హెల్త్ బాగాలేదు, ఆల్మోస్ట్ కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్ ఉన్నాయి. అయినా తప్పట్లేదు, చేయక తప్పదు, కమిట్మెంట్స్ ఉన్నాయి. ఓకే అండి, లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సివికే బ్లాగ్స్. మనకి ఇప్పుడే ఒక ఆర్డర్ పడిందండి, పూర్వాంకర నుంచి, వైట్ ఫీల్డ్ ఎలాంగ్ పూర్వాంకర నుంచి. సో కస్టమర్ పికప్కి వెళ్తున్నాను. ఓకేనండి, నేనైతే ఒక ఛాలెంజ్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 10th వచ్చేసి నాకు కార్ ఈఎంఐ ఉంది. కార్ ఈఎంఐ వచ్చేసి 17,000 అప్రాక్సిమేట్లీ 20,000 మనకి ఎర్నింగ్స్ కావాల్సి వస్తుంది. ఎర్నింగ్స్ 20,000 మనకి ఎర్నింగ్స్ కావాలి. ఎర్నింగ్స్ అంటే ఓవరాల్ గా మనము డే అంతా చేసినది కాదు, ఎక్స్పెన్సెస్ పోగా మిగిలినది మనకి 20,000 7 days టైంలో మనకు కావాలి. సో దీన్ని మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొనేసి 10th లోపల మనము, అంటే 10th లోపల అంటే 11th లోపల 7 days, ఎగ్జాక్ట్ గా 1 week అనుకోండి. ఎగ్జాక్ట్ గా మనకి 1 week కి 20,000 అయితే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో కాస్త ఆర్డర్స్ కూడా తక్కువగా ఉన్నాయి, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో చూద్దామండి అవుతుందా లేదా అనేసి. ఓకేనండి, ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ కి మనకి 660 రూపీస్ సంథింగ్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ ఇమీడియట్ పడింది యశ్వంత్పూర్ కి, 583 రూపీస్ చూపించాడు. ఊబర్ నుంచినే సేమ్. ఓలా రీఛార్జ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇమీడియట్ ఆర్డర్ పడింది కాబట్టి ఓలా రీఛార్జ్ అనేది చేయలేదు. ఈరోజు చేయాలి. ఓలాలో అయితేనే మనకి కొంచెం ఎర్నింగ్స్ బాగా వస్తాయి. ప్రజెంట్ అయితే ఊబర్లో అయితే మంచి రేటింగ్ ఇస్తున్నాడు, అందువలన ఓలాలో రీఛార్జ్ చేయలేరు ఇంకాను. ఎందుకంటే మనం ఏ టైం నుంచి అయితే రీఛార్జ్ చేస్తాము, సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము, సేమ్ అదే టైం నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు 1 hour 1.5 hour ఆర్డర్ ఉంటుంది, మనం ఈ టైంలో చేసేసామంటే అది వేస్ట్ అవుతుంది అనేసి చేయలేదు. ట్రై చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే యశ్వంత్పూర్కి ఆర్డర్ పడింది. ట్రాఫిక్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, ఏమి మహా అయితే లేదు. ఒక టిన్ ఫ్యాక్టరీ దగ్గర అయితే కొంచెం ట్రాఫిక్ అనిపించింది, టిన్ ఫ్యాక్టరీ హెన్నూరు దగ్గర. మిగిలిన నార్మల్గా ఉంది. యలంక నుంచి మనకి వైట్ ఫీల్డ్ రావడానికి ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. 660 రూపీస్ ఎర్నింగ్స్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి సేమ్ లొకేషన్ నుంచి యశ్వంత్పూర్కి 583 రూపీస్. ఇది కూడా 1.5 hour చూపించింది. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది అనేసి. ఇప్పుడు వచ్చినది అయితే మనం స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఆర్డర్కి వెళ్తున్నాను పికప్ చేసుకోవడానికి కస్టమర్ని. చాలా కోల్డ్గా ఉంది, హెల్త్ అయితే కొంచెం అప్సెట్ గానే అనిపిస్తుంది. నోస్ బ్లాక్ అయిపోతున్నాయి, మాట్లాడడానికి కూడా అవుతలేదు. అందులో ఈ కస్టమర్స్ ఏసీ లేనిది కార్ ఎక్కరు, తప్పదు, చేయాలి. చేయకి ఆల్రెడీ చాలా రోజుల నుంచి మనకి గ్యాప్ వచ్చేసింది. ఎర్నింగ్స్ అనేది చాలా పడిపోయాయి, సేవింగ్స్ లేవు. సో మనము టార్గెట్ వేరే పెట్టుకున్నాము. సో ఆ టార్గెట్ రీచ్ కావాలంటే చేయక తప్పదు. ఇప్పటి నుంచి మనం 7 days అనుకున్నా, 7 daysలో 2 days వెళ్ళిపోతాయి. ఎందుకంటే నా వైఫ్ది ఎగ్జామ్స్ ఉన్నాయి. మండే ఒక ఎగ్జామ్ ఉంది, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుంది. అఫ్కోర్స్ మనం మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసుకున్నా కూడా ఓకే, బట్ ఎనీవే వీ వాంట్ టు డూ, మనం అంటూ ఎర్న్ చేయాల్సింది తప్పదు. 7 daysకి 20,000 అనేది మనం ఎర్న్ చేయాలి. మన టాస్క్ వచ్చేసి 20,000. చూద్దాం అవుతుందా కాదా అనేది. ప్రెసెంట్ అయితే 660 రూపీస్ ఎర్న్స్ అయినాయి.
ఓన్లీ ఎర్న్స్ కాదండి, సేవింగ్స్. మనం ఎక్స్పెన్సెస్ పోయి మనం మిగలాల్సింది. నువ్వేం 7,000 6,000 చేస్తావు డైలీ, సో నీకు 4 డేస్కి 5 డేస్కి అయిపోతుంది అనేసి అనొచ్చు. మనకి ఎర్నింగ్స్ కాదండి, మెయిన్ సేవింగ్స్ రావాలా. రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి ఎంత మిగులుతుందో అది మనకి 20,000 కావాలి. ఓన్లీ ఎర్నింగ్స్ అయితే ఈజీగా కుట్టేయచ్చు. సో మనకు కావాల్సింది ఎక్స్పెన్సెస్ పోగొని మిగిలినది టోటల్ బ్యాలెన్స్. ఓకేనండి, ప్రజెంట్ అయితే కస్టమర్ లొకేషన్కి వచ్చేసాను. కస్టమర్ పికప్ చేసుకునేసి యశ్వంత్పూర్లో దొబ్బేద్దాము. ఓకేనండి, ఆరామ్గా సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆర్డర్కి 583 రూపీస్ ఇచ్చారు. ఇది కూడా ఆన్లైన్ పేమెంటే. ఊబర్లో మైనస్ బ్యాలెన్స్ ఉండింది, అది 2 ఆర్డర్ చేయడానికి మనకి 2 రూపీస్ మాత్రం మిగిలింది. 1,200 రూపీస్ సంథింగ్ మన ఎర్నింగ్స్ అయినాయి. అయితే 2 రూపీస్ మాత్రం మనకి మిగిలింది. ఏం చేస్తాం. ఓకేనండి, నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను ప్రజెంట్ అయితే. చూస్తాం. ఇంకా ఓలాలో కూడా రీఛార్జ్ అనేది చేశాను. 400 రూపీస్ 3 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓలాను ప్లస్ ఊబరు ఆన్లో ఉంది. నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిటింగ్. మనకి ప్రీమియర్ ఆర్డర్స్ మింగేసినాడు. సో మనకి ప్రీమియర్ ఆర్డర్స్ ఉండవు. ఏం చేయవు, మనకు గోను సడను గోన అనేసి చేసుకోవాలి ఊబర్లో. అందుకే ఓలా నమ్ముకున్నాను. చూద్దాం. ఓకేనండి, థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. యశ్వంత్పూర్ మైసూర్ శాండిల్, మైసూర్ సోప్ ఉంది కదా, ఫ్యాక్టరీ దాని నుంచి పికప్, రేవా డ్రాప్. 400 రూపీస్ ఇచ్చారు 20 కిలోమీటర్స్ ఓలా నుంచి. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది నియర్ బై. దానికి ఏమైనా తిందామనేసి సైడ్కి వేస్తున్నాను. ఫోర్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ ఆర్డర్ రేవా కాలేజ్ నుంచి కెంగేరి పడింది. రేవా కాలేజ్ నుంచి కెంగేరికి 643 రూపీస్ పడింది. డ్రాప్ అయిపోయింది. ఇప్పుడే కెంగేరిలో వెయిటింగ్ లో ఉన్నాయి. ఆర్డర్స్ వచ్చేసి తక్కువ చూస్తే అంతలో మనం టీ తాగేసి వస్తామనేసి స్టాప్ చేశాను. ఫిఫ్త్ ఆర్డర్ పడిందండి యలంక సైడ్. 573 సంథింగ్ చూపించింది. కెంగేరి నుంచి యలంక కస్టమర్ పికప్ అయితే వెళ్తున్నాను. ఓకేనండి, ఫిఫ్త్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి కెంగేరి నుంచి బాగ్లూరుకి ఇచ్చాడు. ఫోర్త్ ఆర్డర్ కూడా బాగ్లూరు నుంచి కెంగేరి పోయినా, కెంగేరి నుంచి మళ్ళీ బాగ్లూరుకి వచ్చాను. ఇప్పుడు బాగ్లూరు క్రాస్లో ఉన్నాను. 570 రూపీస్ ఎర్నింగ్స్ అయినాయి. ప్రజెంట్ మన ఎర్నింగ్స్ వచ్చేసి ఓలాలో వచ్చేసి 1600, ఊబర్లో వచ్చేసి 1244 సంథింగ్. టోటల్ 2800 మన ఎర్నింగ్స్ అయినాయి ఈరోజు. టైం వచ్చేసి 5:30 అవుతుంది.
బాగలూరు నుంచి మనకి సుబ్రహ్మణ్యపురాకి పికప్ చేసుకొని వచ్చాను. సుబ్రహ్మణ్యపుర డ్రాప్ 700 రూపీస్ ఇచ్చారు. ఓలా నుంచి 650 ఎక్కువ టైం తీసుకుందనేసి కస్టమర్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. ప్రెసెంట్ అయితే మన 3500 మన ఎర్నింగ్స్. చూద్దాం, ఇంకా టైం ఉంది. ప్రెసెంట్ 8 o'clock అవుతుంది. చూద్దాం. మనకైతే ఇప్పుడు మైసూర్కి ఇంటర్సిటీ పడిందండి, 2400 సంథింగ్. మనకైతే ఇప్పుడు ఇంటర్సిటీ పడింది మైసూర్కి 2400 సంథింగ్. కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాడు. మేబీ నైట్ స్టే అక్కడే ఉండొచ్చు. మైసూర్లో స్టే చేసేసి ఆర్డర్ పడితే వచ్చేస్తాను. ఇమీడియట్ ఆర్డర్ పడితే, లేదంటే మార్నింగ్ దాకా వెయిట్ చేయాల్సిందే. మార్నింగ్ ఊటీకి కన్నా పడవచ్చు అక్కడి నుంచి. లాస్ట్ టైము ఊటీకి చాలా పడినాయి ఆర్డర్స్, యాక్సెప్ట్ చేయలేదు, సిటీలో పని ఉంది. సో ఈ రోజుకైనా ఊటీకి పడితే మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. ఓకేనండి, ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళేసి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఎట్టకేలకు మన మైసూరు ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడే కస్టమర్లు డ్రాప్ చేసేసి టీ తాగుదామని వెళ్తున్నాను. టోటల్ కస్టమర్ ఇచ్చింది 3500. అందులో ఊబర్ నుంచి మనకి 2500 ఇచ్చాడు. 150 రూపీస్ మనకి కస్టమర్ ఎక్స్ట్రా టిప్ ఇచ్చారు. ఇంకా 400 సంథింగ్, 300 సంథింగ్ మనకి టోల్స్ అయినాయి. ఓకేనండి, ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అయినాయో ఒకసారి చెక్ చేసుకుందాము. టోటలీ మనకి ఈరోజు టార్గెట్ అనేది అయిపోయింది అనేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకేనండి, ఫస్ట్ మనం ఊబర్లో చూసుకుంటే ఈరోజు ఎర్నింగ్స్ 3783. ఓలా, ఊబర్ మాత్రమే చేశాను, నమ్మ యాత్రి, ర్యాపిడో చేయలేదు. సో నెక్స్ట్ ఓలాలో 2242 ఓలాలో అండి. ప్లస్ 50 రూపీస్ ఓలా టిప్ అండి. ప్లస్ మైసూర్ టిప్ 150 రూపీస్. టోటల్ 6223 ఈరోజు ఎర్నింగ్స్ అండి. ఓకేనండి, ఎట్టగాలకు మన టార్గెట్ అయితే 6200తో ముగిసిందండి. ఈరోజు మైసూర్లోనే స్టే చేస్తున్నాను. టైం 10:40 అయింది. సో ఇక్కడ నుంచి అయితే మా ఎయిర్పోర్ట్కి ఇమీడియట్ ఆర్డర్ పడింది. 200 కిలోమీటర్స్, 2500 రూపీస్. కస్టమర్ని ఎక్స్ట్రా అడుగుదామనేసి అనుకున్నాను, కానీ కాకపోతే సిఎన్జి లేదు, సిఎన్జి ఎంటీ అయిపోయింది. సో సిఎన్జి బంక్స్కి వెళ్ళి సిఎన్జి చేపిద్దామంటే సిఎన్జి బంక్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. సో మార్నింగ్ వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. అందువలన ఇక్కడే నైట్ అనేది స్టే చేస్తున్నాను. ఓకేనండి, ఇంకా మనము ఎక్స్పెన్సెస్ అని తీసేయగా మనకి ఒక 4500 రూపీస్ మిగిలిందండి. ఇంకా మనము ఛాలెంజ్ అనేది 20,000లో 4500 మైనస్ చేసుకోండి. ఓకేనండి, తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.